నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను వరుణ్. ఈరోజు బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయి? ఆషాఢ మాసం సేల్ నడుస్తూ ఉంది. భారతదేశంలో సాంప్రదాయాలకి ప్రతీకగా నడిచే యొక్క ఆషాఢ మాసం శ్రావణ మాసంలో బంగారం ధరలు హెచ్చు తక్కువగా ఉంటాయా లేదా అనేది తెలుసుకుందాం. మనతో పాటు మాట్లాడటానికి రామచంద్రమూర్తి గారు ఉన్నారు, స్టాక్ అనలిస్ట్. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయి? సార్ ఈరోజు బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయి? ఇవాళ బంగారం ధర వచ్చేసరి ఇంటర్నేషనల్ గా చూసుకుంటే $4,000 సపోర్ట్ తీసుకొని పైకి వచ్చింది. 4,122 దగ్గర ప్రెసెంట్ ఉంది. లాస్ట్ 3-4 days లోనే 120 పాయింట్స్ పెరిగింది. కాబట్టి ఇక్కడ కూడా మనకి ఇండియన్ మార్కెట్లో కూడా బంగారం బాగా పెరిగింది. సో ఇప్పుడు ప్రెసెంట్ 1,44,000 దగ్గర ఉంది. లాస్ట్ టైం 4 days బ్యాక్ 1,40,000 దాకా వచ్చింది. మన అక్కడ చాలాసార్లు చెప్పి ఇక్కడ చాలా సపోర్ట్ ఉంది, 1,44,000 1,40,000 దగ్గర అని. అలాగే సపోర్ట్ తీసుకొని ఇది ముందుకు వెళ్ళింది. అలాగే అక్కడి నుంచి బంగారం ఇప్పుడైతే గోల్డ్ అయితే పాజిటివ్గానే ఉంది. ప్రజెంట్ ట్రెండ్ అయితే పాజిటివ్ ఉంది. ఇంటర్నేషనల్గా అయితే యుఎస్ మార్కెట్స్ మళ్ళీ ఇరాన్ గొడవలు స్టార్ట్ అయినాయి. అలాగే క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది. కానీ గోల్డ్ కూడా ఈసారి రివర్సల్ తీసుకొని ఎక్కువ బయింగ్ ఇంట్రెస్ట్ వచ్చింది. గోల్డ్ కూడా బాగా పెరుగుతుంది. సో ట్రెండ్ అయితే గోల్డ్కి ఇప్పుడు పాజిటివ్ కనపడుతుంది. ఇది అంతకుముందు చూసుకుంటే మొన్న 5వ నెలలో వచ్చి 1,60,000 దాకా వచ్చింది. మే అక్కడి నుంచి ఫాల్ అయ్యి 1,40,000 దాకా వచ్చింది. సో టోటల్గా ఏంటంటే ఇప్పుడు 1,45,000 దాకా రావడం అనేది ప్రెసెంట్ ఒక 5,000 పాయింట్స్, 5,000 రూపీస్ జస్ట్ 1 వీక్లో పెరిగింది. సో గోల్డ్ అయితే పాజిటివ్గానే ఉంది, ట్రెండ్ బాగుంది. రైట్. అయితే ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొంది. అదంతా కూడా సద్దుమణిగిపోయింది. ఆల్రెడీ కూడా మొత్తం క్లోజ్ అయిపోయింది. ఈ యొక్క శాంతిని ప్రకటించారు, విరామం ప్రకటించారు. అయినా కానీ బంగారం ధరలు ఎందుకు తగ్గడం లేదు ఇప్పటికీ కూడా అనేది ఒక ప్రశ్న. ఏమంటారు మీరు? యాక్చువల్గా అలాగే మొన్న లాస్ట్ మంత్ వరకు అలాగే వచ్చిందండి. కానీ ఇప్పుడు లాస్ట్ 10 days నుంచి కూడా మళ్ళీ యుఎస్ ఇరాన్ మీద యుద్ధం ప్రకటించి మళ్ళీ ఘోరంగా యుద్ధం చేస్తున్నారు. దాంతో మళ్ళీ గోల్డ్కి ఇంటర్నేషనల్గా అయితే ఈసారి రియల్గా ఫియర్ వచ్చింది మొత్తం వరల్డ్కి ఏమవుతుందని. సో దాంతో ఏంటంటే ఎప్పుడైతే ఫియర్ వస్తుందో అక్కడ మళ్ళీ ఇమీడియట్గా గోల్డ్ మీదకి షిఫ్ట్ అవుతున్నారు. అలాగే ఈ యూఎస్డి ఫెడ్ రేట్ కూడా పెంచుతామని చెప్తున్నారు. కాబట్టి గోల్డ్ రేట్ల మీద కొంచెం ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ అయితే జరుగుతున్నాయి. సో మేజర్ సపోర్ట్ అయితే 4,000 దగ్గర తీసుకొని ఇప్పుడు 4,120, అలాగే 4,200 250 దాకా కూడా ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇంకా చూసుకుంటే 1,47,000 దాకా కూడా ఛాన్స్ ఉంది. అలాగే సిల్వర్ తీసుకుంటే ఇది 2,20,000 దగ్గర చాలాసార్లు సపోర్ట్ తీసుకుంది. అది కూడా మన మల్టిపుల్ సపోర్ట్స్ చెప్పాం లాస్ట్ 1 week నుంచి కూడా. అక్కడ సపోర్ట్ తీసుకుని వల్ల 2,27,000 దాకా వచ్చింది. నెక్స్ట్ వచ్చి 2,40,000 దాకా ఇది వెళ్ళే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఒక 1 weekలో 2,40,000 కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇది సిల్వర్ కూడా పాజిటివ్గానే ఉంది. గోల్డ్ అండ్ సిల్వర్ రెండు కూడా పాజిటివ్గానే ఉన్నాయి. సో చూసుకోవచ్చు. రైట్. అంటే ప్రజెంట్ మనకి భారతదేశంలో ఆషాఢ మాసం నడుస్తుంది. ప్రతి దాంట్లో కూడా ఆషాఢ మాసం సేల్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా ఏంటంటే బంగారు ప్రియులకి, పసుడు ప్రియులకి, ఒక మాటలో చెప్పాలంటే మహిళలకి ఈ యొక్క ఆషాఢ మాసంలో, అదేవిధంగా శ్రావణ మాసంలో బంగారం కొనడం అనేది ఒక ఆనవాయితీకి వస్తుంది మనకి ఎప్పటి నుంచో. సో అంటే ఒక్క ముక్కు పుడుకైనా కానీ బంగారము ఆషాఢ మాసంలో లేదా శ్రావణ మాసంలో కొనాలని కొంత ఆశ ఉంటుంది. సో ఈ విధంగా బంగారానికి మన సంస్కృతికి కొంత కలగలుపు ఉంటుంది. కాబట్టి ఏమన్నా బంగారం ధరలు ఏమన్నా తగ్గే అవకాశాలు ఉన్నాయా? అన్నిట్లాగా ఆషాఢ మాసం సేల్ ఏమన్నా వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా ఈ యొక్క బంగారం ధరల్లో కూడా? అంటే మీరు అన్నట్టు ఇండియన్ మార్కెట్లో సేల్స్ పెరగడం కానీ తగ్గడం కానీ జరగడం వల్ల ఇంటర్నేషనల్గా ఏమన్నా తగ్గే ఛాన్స్ ఉంది అని చూసుకుంటే ఏంటంటే ఇండియన్ సేల్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవ్వవు సార్ మార్కెట్లో. ఇంటర్నేషనల్ మార్కెట్ చాలా హ్యూజ్ అనమాట గోల్డ్ మీద. ఇంటర్నేషనల్గా గోల్డ్ ఫిజికల్గా కొనరు, కానీ ట్రేడ్ మాత్రం బాగా జరుగుతున్నాయి. కాబట్టి ఏమవుతుందంటే ఇంటర్నేషనల్ మార్కెట్స్ బట్టి ఇండియన్ మార్కెట్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు రేటు పెరిగింది. ఈవెన్ కొన్నవాళ్ళు కొనకపోయినా అయితే ఇదైతే రేట్ ప్రజెంట్ అయితే టెక్నికల్గా పెరిగే ఛాన్సే ఉంది. కాబట్టి ఇక్కడ ఎక్కువ మంది ఇంకా పెరిగిపోద్దని ఇప్పుడు ఇంకెక్కువ మంది కొంటారు. కాబట్టి ఏంటంటే గోల్డ్ ఇక్కడి నుంచి ఇంకా పెరిగే ఛాన్సెస్ ఇంకెక్కువ ఉన్నాయి. సో ట్రెండ్ అయితే పాజిటివ్గానే ఉంది. రైట్. సిల్వర్ రేట్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే 2,30,000 రూపాయల నుంచి కూడా పైచులకు ఉంటుంది.
సో అంటే మొన్నటి వరకు కూడా 2,70,000 మార్జిన్ దాటి మార్జిన్ వరకు వచ్చి ఇప్పుడు మళ్ళీ దాదాపు ఒక 5,000 రూపాయలు, 10,000 రూపాయలు, 6,000 రూపాయలు ఒక్కసారిగా ఒక్క రోజులోనే మొత్తం కూడా పెరుగుతోంది. సో సిల్వర్ రేట్ ఈ రకంగా పెరగడానికి అసలు కారణం ఏమై ఉంటుంది అంటారు? అంటే దట్టు అది కూడా 5,000 రూపాయలు, 10,000 రూపాయలు ఆ విధంగా పెరుగుతోంది ఒక రోజు కల్లా. సిల్వర్ కూడా ఇప్పుడు ఎలా ఉందంటే అండి, ఇంటర్నేషనల్ గా చూసుకుంటే సిల్వర్ వచ్చి ఆ, ఇది $59 ఉంది. అంతకుముందు $100 దాకా వెళ్ళింది. మొన్న ఫాల్ వచ్చి $50 దాకా వచ్చింది. ఇప్పుడు ప్రెసెంట్ ఇంటర్నేషనల్ గా ఇప్పుడు 60 నుంచి $70 మధ్యలో మూవ్మెంట్ కి ఛాన్స్ ఉంది. కాబట్టి ఇండియన్ మార్కెట్ లో చూస్తే 2,20,000 బేస్ లెవెల్ అది. చాలా రోజులు చాలాసార్లు సపోర్ట్ వచ్చింది. మళ్ళీ అదే సపోర్ట్ మళ్ళీ ఇక్కడ కూడా వచ్చింది. అయితే ఇప్పుడు అంతకుముందు మనం చూసుకుంటే ఇది మార్చ్ 15 నాడు 3 lakhs దాకా వెళ్ళింది. అక్కడి నుంచి దాదాపు 80,000 తగ్గి ఇప్పుడు మళ్ళీ రివర్సల్ అవుతుంది. ట్రెండ్ అయితే పాజిటివ్ గానే చూపిస్తుంది. సో గోల్డ్, సిల్వర్ రెండు కూడా పాజిటివ్ గానే ఉన్నాయి ఇప్పుడు. ప్రెసెంట్ వీక్లీ చార్ట్, మంత్లీ చార్ట్ బాగానే ఉంది కాబట్టి ఇది ఇంకా పెరిగే ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో ఇక్కడ సపోర్ట్స్ తీసుకున్నాయి. ఇంటర్నేషనల్గా ఏంటంటే ఇప్పుడు గోల్డ్, సిల్వర్ మీద బయింగ్ అయితే జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇండియన్ మార్కెట్లో కూడా బయింగ్ జరుగుతుంది, పాజిటివ్ గానే ఉంది. సో అన్ని క్రూడ్ కూడా బాగా పెరుగుతుంది. మరి క్రూడ్ పెరగటం వల్ల యాక్చువల్గా స్టాక్ మార్కెట్స్ కూడా డౌన్ అవుతున్నాయి. సో ఇవన్నీ కన్సల్టేట్ గా చూస్తే ఓవరాల్ గా గోల్డ్, సిల్వర్ కి అయితే పిచ్చింగ్ అవుతుంది పాజిటివ్ గా. ఫైనలీ పర్సెంట్ పీరియడ్కి అసలు మీరు ఏం చెప్తారు గోల్డ్ ధరల గురించి, ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ గురించి? చాలా సార్లు ఒకటే పాయింట్ చెప్తున్నాను సార్ నేను. అందరు గోల్డ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరికీ కూడా మనం ఏంటంటే రేట్ని టైం చేయకుండా ఇన్వెస్ట్ చేసుకోండి. కొంత ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, లాంగ్ టర్మ్ పాయింట్లో చూసుకోండి. షార్ట్ టర్మ్ వచ్చినా ఓకే ఎగ్జిట్ అవ్వండి. బట్ మీరు ప్రిపేర్ అవ్వటమే లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవ్వాలి. 1 year 2 years నేను కొంటానని ప్రిపేర్ అయ్యి మీరు ఇక్కడ తీసుకోండి. చాలా మంది ఏంటంటే సిల్వర్ 300లో కొన్న వాళ్ళు ఇవాళ 250, 200, 220 వస్తే కొనడానికి భయపడుతున్నారు. కానీ యాక్చువల్గా బయింగ్ రేట్ ఇదే. మనకి గోల్డ్ కానీ సిల్వర్ కానీ యాక్చువల్ ఒరిజినల్ బయింగ్ రేట్ వచ్చి 1,40,000 గోల్డ్, అలాగే 2,20,000 సిల్వర్. సో ఇవి యాక్చువల్గా బయింగ్ రేట్స్. ఇక్కడ బై చేసుకుంటేనే బెనిఫిట్ అవుతారు. సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బెనిఫిట్ అంతా ఇక్కడే ఉంది. కాబట్టి బయింగ్ చేసుకోండి. 50% కొనుక్కోండి, 50% ఉంచుకోండి. అది మళ్ళీ డౌన్ అయ్యాక యాడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత చక్కగా వివరించినందుకు. అది చూస్తారు కదా వీడ్స్, బంగారం ధరలు ప్రజెంట్ ఉన్న ధరని బట్టి కూడా కొనుక్కోవచ్చు అంటూ కూడా మనతో పాటు రామచంద్రమూర్తి గారు చెప్తా ఉన్నారు. సో అదేవిధంగా వచ్చేసరికి ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్నా కానీ ఇటు భారతదేశం మీద అదేవిధంగా దాని ప్రభావం తక్కువగా కనిపిస్తూ ఉంది. సో అంటే అక్కడ సర్దు మణిగినా కానీ ఇక్కడ వచ్చేసరికి భారతదేశంలో మాత్రం గోల్డ్ ధరలు అదేవిధంగా క్రూయిజ్ ధరలు కూడా కొంత పెరుగుతున్నాయి. సో నెక్స్ట్ వచ్చే రోజుల్లో కూడా కొంత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి 50% కొనండి, 50% ఉంచుకోండి అంటూ కూడా మనతో పాటు అనలిస్ట్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో చూద్దాం రేపటి గోల్డ్ ధరలతో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ న్యూస్.